పట్టణవాసుల అల్పాహార అవసరాలకు మరో హోటల్ అందుబాటులోకి వచ్చింది. రుచికరమైన అల్పాహారాన్ని ఇక్కడ ఆస్వాదించవచ్చని హోటల్ యాజమాన్యం హామీ ఇచ్చింది. స్థానిక చెంచుపేటలోని భాను టీ స్టాల్ ఎదురుగా కళా వికాస్ పేరుతో నూతన హోటల్ను ఏర్పాటు చేశారు. టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ హోటల్ను ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. అక్కడికి వచ్చేవారు అన్నా. ఈరోజు చెంచుపేట సెంటర్లో కళా విలాస్ అనే టిఫిన్ సెంటర్ ఇక్కడ హోటల్ ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్న కూటమి నాయకత్వం, అన్ని పార్టీల నాయకులు వచ్చి ఇక్కడ సందర్శించి వెళ్ళారు. చాలా అట్టహాసంగా ఈరోజు ఇక్కడ చెంచుపేటలో ఈ హోటల్ ఓపెన్ చేసుకోవటం, ప్రజల్లో మనం చూసాం పొద్దున్నుంచి ఎంతమంది వస్తున్నారు వెళ్తున్నారు అనేది. ఈ హోటల్ చాలా శుభ్రంగా, పరిశుభ్రంగా, చాలా హైజీన్ మెయింటైన్ చేస్తూ వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా అలాగే క్వాలిటీ మరియు టేస్ట్ రెండూ అద్భుతంగా ఉన్నాయి. వీరు ఇలాగే చివరిదాకా ఈ మెయింటైన్ చేస్తూ, ఈ పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మరొక్కసారి యాజమాన్యానికి శుభాకాంక్షలు. చెంచుపేటలోని యూనిఫామ్స్ పక్కన కళా విలాస్ అనేది నూతనంగా ప్రారంభించబడినది. ఇక్కడ మీకు హైజీన్ అనేది, క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే తప్పనిసరిగా మళ్ళీ వస్తారు. ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు రావడానికి వీలుగా సిట్టింగ్తో అంతా బాగుంటుంది.